RTI Live News. Ask for right. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీఐ లైవ్ న్యూస్. కొమరంభి ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం బెజ్జూర్ మండల కేంద్రంలోని ఉచ్చు సారంగంపల్లి జీపీలో 14వ విడత సామాజిక తనిఖీ బృందం ఉప సర్పంచ్ అధ్యక్షతన గ్రామ సభ జరిగింది. అనంతరం ఆడిట్ అధికారులు పలు అంశాలపై గ్రామ సభలో చదువు వినిపించారు. నర్సరీ, ఫారం ఫండ్, ఫిష్ ఫండ్ తదితర పనులపై ఆడిట్ నిర్వహించి నర్సరీ గురించి ఉపాధి హామీ కూలీల డబ్బులు రావటం లేదని, పని కల్పించిన ప్రదేశంలో సౌకర్యాలు, ఏర్పాట్లు, మెడిసిన్ కిట్ తదితర అంశాలపై గ్రామస్తులు అధికారులను ప్రశ్నించారు. అధికారులు సానుకూలంగా స్పందించి జీపీలో ఉపాధి హామీకి సంబంధించిన 7 రిజిస్టర్ ఉన్నాయని, కార్యదర్శిని అడుగ్గా లేవని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రవీందర్ గౌడ్, ఎంపీఈఓ, ఈజీఎస్ అధికారులు, జీపీ కార్యదర్శి పాల్గొన్నారు. ఏప్రిల్ 1, 2024 నుంచి 31 మార్చి 2025 వరకు 24 వరకు జరిగినటువంటి ఉపాధి హామీకి సంబంధించినటువంటి పనులు, నర్సరీ కానివ్వండి, డంపింగ్ యార్డ్ కానివ్వండి, నర్సరీ, ఫారం ఫండ్స్ కానివ్వండి, మన చెరువు పనులు, ఏ పనులున్నా కూడా జరిగినటువంటి ఆ పనులకు సంబంధించినటువంటి గత 3 రోజుల నుంచి తనిఖీ బృందం మన గ్రామ పంచాయతీలో ఉంటూ ప్రతి ఇంటింటికి తిరుగుతూ చేసినటువంటి పనులను, వివరాలను సేకరించడం జరిగింది. ఆ చేసినటువంటి పనులలో 2025-26 14వ విడత సామాజిక తనిఖీ బృందానికి మరి ఏపీఓ గారికి చేసిన గ్రామస్తులందరికీ సార్, మీరు నర్సరీ గురించి చెప్పింది సార్, అలాగే ఊర్లో జరిగిన పనుల గురించి చెప్పారు, వాటి వివరాలు చెప్పారు. కొన్ని నర్సరీ మరి చెట్లు చాలా మటుకు మిగిలిపోయి ఉన్నాయి, వేస్టేజ్ బాగున్నాయి దాంట్లో. ఇంకా మరి ఆ చెట్లు అయితే పనికిరావు, ఎందుకంటే వేర్ల లోపల భూమిలో దుచ్చుకపోయింది సార్, అది పీకితే చచ్చిపోతాయి ఆల్రెడీ. అయితే అదొకటి, వర్షాకాలం ఎప్పుడైనా అప్పుడే చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనం 10,000 మొక్కలు చేసినామా, 20,000 మొక్కలు నాటినామా అనే ఉద్దేశం కాదు. మరి ఎన్ని సంవత్సరాల నుంచి మనం చేస్తూనే ఉన్నాము. మరి ఎన్ని మొక్కలు కనిపిస్తలేవు మన గ్రామ పంచాయతీలో, ఇక్కడ కావచ్చు, ఇంకెక్కడనే కావచ్చు. సామాజిక బృందాలు వస్తూనే ఉన్నాయి, రాసుకుంటున్నారు, పోతున్నారు. మనం ఎంతవరకు అయితే మనం అభివృద్ధిలోకి వెళ్ళినాం, మరి ఎన్ని చెట్లు మనకు బతికినాయి, ఎన్ని చెట్లు కాపాడినాం అనేది ఉద్దేశం. అది మెయిన్. మనం ఎన్ని వేసినాం, ఎన్ని మస్టాలు కరెక్ట్ లేవా, వాళ్ళకి కూలీలు అందినాయి లేదా, వాళ్ళు వచ్చి అనేది ముఖ్యమైనది కాదు మా ఉద్దేశం. అయితే ఎద్దు గారు వినారే, అట్లా జరగకుండా చూడండి సార్. అట్లనే గార్డ్స్ కూడా కేటాయిస్తారు, గార్డ్స్ ఇచ్చే ఇంత 3 గార్డ్స్. ఇప్పుడు అది చెట్టు వేస్తాను, చెట్టు గాడియకుంటే అది మేకను గొర్రెన వస్తే తింటది, పోతుంది. మనం చెట్టు వేసినాము, ఇడిచిపెట్టినాం కాదు, దానికి గార్డు ఉండాలి. మేము ఇంతకుముందు మేము పాలన లేము, కొత్తగా పాలనలోకి వచ్చినాం కాబట్టి మా గ్రామ పంచాయతీ తరఫు నుంచి వాటర్ ట్యాంక్ పెట్టి నీరు పోసే సౌకర్యం మేము కల్పిస్తాం. దాన్ని మీరు మాకు అలా సహకరించండి. మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ఈ మా ఉత్సాహంగా పెళ్ళి అయితే చిన్న చిన్న రోడ్లు కానీ అవకాశం ఎక్కడుంటే అక్కడ చెట్లు నాటించి పచ్చని ఉత్సాహంగా పెళ్లిగా రూపొందించుకుంటామని మేము ఈ గ్రామ సమక్షంలో తెలియజేసుకుంటాం. సార్ ఇంకోటి, ఫీల్డ్ అసిస్టెంట్ ఉమ్మడి జీపీ ఊడసారంగా పెళ్ళి 4 జీపీలు ఉండే సార్. ఇది ఇప్పుడు ఇంతకుముందు 1 జీపీ 4 జీపీలు అయింది. ఇప్పుడు
4 జీపీలో చూడాలంటే ఫీల్డ్ ఎస్టేట్ ఒక్కరికి సరిపోదు. ఇది ఇంతవరకు మేము తెలియపరిచినాం. 2-3 సంవత్సరాలు చెప్తాను ఉన్నాం, ఇట్లా జరుగుతుంది, ఆయన అట్లా చేస్తాడు, ఆయనకు వెయిట్ పడి ఆయన కొంత మర్చిపోతాడు, చేయలేకపోతే అది మాత్రం కరెక్టే ఉన్నది అనేది ఆయన అనేటట్టు లేదు. మీరు ఎవరైతే ఉన్నారో పై ఆఫీసర్లు మరి ఫీల్డ్ కింద పెంచి ఏజీపీకి ఆజీపీ పని చేసినట్టయితే ఇటువంటి జరగకుండా పునరావృతం కాకుండా ఉంటాయి సార్. ఆ రకంగా మీరు చర్య తీసుకోవాలి మీరు దాని మీద. ఇంకోటి మనకి ఈ బోర్డు కూడా ఉన్నది సార్, ఉపాధి హామీ బోర్డు. మీరు ఇంతకుముందు ఏం రాస్తలేదని చెప్పి దాన్ని రాపియండి ఏదన్నా అలాగా. ఇప్పుడు మాకు ఇది ఒక కాలువ ఉన్నది సార్, ఇప్పుడు మొత్తడి కాలువ చెరువుది, మొత్తడి కాలువ చెరువు, దాని కాలువని పనికి పెట్టాలి సార్. దాన్ని అది పొలాలు వేస్ట్ పోతుంది నీరు అంతా పొలాలలో, అదే అది కొన్ని పని కల్పిస్తున్నట్టు ఉంటుంది, పని ఆ పని కల్పించాలి, ఉపయోగకరంగా ఉంటుంది, ఊళ్ళకి పని దొరుకుతుంది సార్. ఇంకోటి టెక్నికల్ ఇష్యూ తోటి చాలామంది జాబ్ కార్డు పోయినాయి సార్, చాలామందికి దొరకలేదు. మరి మా జాబ్ కార్డు లేదంటున్నారు చాలామందికి. ఆ రకంగా మరి నష్టపోతారు జనాలు. మరి అది ఎవరు సమానం చెప్తారు మాకు అర్థం కాదు. మరి పని కల్పించాలంటే మరి వారికి జాబ్ కార్డు ఉండాలి, జాబ్ కార్డులు కూడా పని దొరకదు. మరి ఎవరు తప్పిదామో కానీ ఆ జాబ్ కార్డులు అయిపోయినాయి. మరి ఏ రకంగా చేస్తారో మరి ఈసారి మాత్రం 100% ఇక్కడ మాకు పని కల్పించాలి. మా ఊరు సారంగపల్లి టీపీలో అందరి డిమాండ్లు తీసుకుంటాం, మాకు పని కల్పించండి జనాలకు. ఇక్కడ ఒకటే పంట ఉంటుంది కాబట్టి వేరే రకంగా ఏం సోర్సెస్ లేవు వాళ్ళకు, రైతులకు. ఈ రకంగా పని కల్పించినైతే వాళ్ళకి కొంత డబ్బు వాళ్ళకి సమకూరుతుంది. ఆ రకంగా జీవన పని కల్పించే వల్ల అయితే ఇంకా కూడా మాకు తెలియని విషయాలు ఉంటే మీకు తెలియపరిస్తే మేము కూడా మేము జనాన్ని మోటివేషన్ చేస్తాం. ఆ రకంగా గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటామని ఆలోచన తెలియజేసుకుంటాం. ఇక్కడ జరగడం జరిగింది. ఉప సర్పంచ్ గారు మాట్లాడుతున్న గౌరవనీయులు ఉప సర్పంచ్ గారు మరియు ఈఆర్టీసీ మన గ్రామ ప్రజలందరికీ నమస్కారం. ముందుగా ఏంటంటే ఉప సర్పంచ్ గారు చెప్పినట్టుగా ఏవైతే పనులు ప్రపోజల్ పెడుతున్నారో అవన్నీ కూడా మాకు గ్రామ తీర్మానం ద్వారా వచ్చినట్టయితే ఖచ్చితంగా మంజూరు చేస్తారు. దానివల్ల ఒకసారి వినండి మీరు. గ్రామాభివృద్ధి కూడా జరుగుతుంది. దాంతోపాటు పేద ప్రజలకు, పేద కుటుంబాల ప్రజలకు మీ అందరికీ కూడా ఉపాధి దొరుకుతుంది. ప్లస్ అదేవిధంగా జాబ్ కార్డుల ఉద్దేశం అంటే డిలీట్ అయ్యే ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు బ్యాంక్ అకౌంట్ తీసుకున్నాం, ఒక 6 నెలలు సంవత్సరం వరకు కనుక దాన్ని ఆపరేట్ మనం చేయకపోతే, ఒక 100 రూపాయలు వేయడం తీయడం చేయకపోతే ఆ బ్యాంక్ అకౌంట్ ఏమైందంటే ఇన్యాక్టివ్లో పడిపోతుంది. అదేవిధంగా ఒక సంవత్సరం 2 సంవత్సరాలు ఉపాధి హామీకి సంబంధించిన జాబ్ కార్డు కలిగి ఉన్న కుటుంబం ఏదైతే పనులకు రాకపోతే ఆ జాబ్ కార్డు అనేది ఆటోమేటిక్గా స్టేట్ లెవెల్లో డిలీట్ అయిపోతుంది. మళ్ళీ ఆ జాబ్ కార్డు కావాలంటే ఆ గవర్నమెంటే ఇప్పుడు ఏదైనా కొత్త జాబ్ కార్డు ఇవ్వద్దన్న ఆలోచనతో ఇవ్వడం లేదు. మళ్ళీ ఏదైనా పర్మిషన్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా జాబ్ కార్డు అందరికీ ఇస్తాం. ఎవరైతే ఎన్నికుంటున్నారో వాళ్ళందరికీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఉప సర్పంచ్ చెప్పినట్టు అన్ని పనులు కూడా ఏవైతే చెప్పినా అవన్నీ కూడా నోట్ చేసుకొని ఈ గ్రామానికి సాయంత్రం మంజూరు కూడా చేపిస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియడం జరుగుతుంది. థ్యాంక్ యూ.